మత మార్పిడులు జరుగుతున్నాయి, అవునంటారా కాదంటారా? జరగడం లేదు. దేశం గొప్పదా, మతం గొప్పదా? క్రీస్తును నమ్ముకున్న వాడిగా నాకు బైబిల్ చాలా గొప్పది, అలాగే ఈ దేశంలో పుట్టాను కనుక ఈ దేశం కూడా చాలా గొప్పది. క్రైస్తవులకు మాత్రమే స్వర్గప్రాప్తి లభిస్తుందా? మరి హిందువులకి ముస్లింల పరిస్థితి ఏంటి? క్రైస్తవుడికి మాత్రమే కాదు, క్రైస్తవుడికి కూడా ప్రభువా ప్రభు అని పిలిచిన ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యం రాడని యేసుక్రీస్తు చెప్తున్నాడు. క్రైస్తవులు కాదు, ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వస్తారు. స్త్రీలే ఎక్కువగా మత మార్పిడిలకు గురవుతున్నారు, దానికి మీ సమాధానం? ప్రతి ఒక్కరూ ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో స్త్రీ పురుషులని భేదం లేదు. ఈరోజు చర్చిలో స్త్రీలు మాత్రమే లేరు, అందరూ ఉన్నారు. పాస్టర్లు అవగానే ధనవంతులు అవుతున్నారు, అవునంటారా కాదంటారా? కాదంటాను. ఎందుకంటే 80% మంది పాస్టర్లు ఈరోజు సరైన తిండి కూడా లేకుండా ఉన్నారు. స్వస్థత పేర్లతో మోసం జరుగుతుందంటే మీరేమంటారు? కొందరు స్వస్థత పేరుతో మోసం చేస్తున్నారు అనేది వాస్తవం అంటాను, కానీ ప్రభు స్వస్థత చేస్తాడనేది నిజమంటాను. క్రైస్తవ్యంలో ఐక్యత లేదు, దానికి మీరేమంటారు? క్రైస్తవ్యంలో ఐక్యత లేదు అనేది కొంతవరకు వాస్తవమే. ఐక్యత ఇప్పుడు వస్తుంది. బైబిల్ని పూర్తిగా చదవకుండా పాస్టర్లు అయిపోతున్నారు, అది నిజమా కాదా? కొంతమంది అవుతున్నారు అనేది వాస్తవం. దశమ భాగం పేరుతో దందా జరుగుతుంది, నిజమా కాదా? కొంతమంది పాస్టర్లు దశంభాగం పేరుతో మోసం చేస్తున్నారు, భయపెడుతున్నారు, ఇది నిజమే, కానీ అందరూ కాదు. క్రైస్తవులు నిజంగా అన్ని మతాల వాళ్ళని ప్రేమిస్తున్నారా? క్రైస్తవులు మతాలను ప్రేమించరు, క్రైస్తవులు వ్యక్తులను ప్రేమిస్తారు. ప్రతి వ్యక్తిని క్రైస్తవుడు ప్రేమిస్తున్నాడు.